ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అదానీ గ్రూప్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లీగ్లో కొత్తగా 2 జట్లు ఎంట్రీ ఇవ్వగా గుజరాత్ బేస్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్స్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ త్రుటిలో జట్టు చేజార్చుకుంది. అయితే ఆర్సీబీ అమ్మేందుకు ఆ జట్టు యాజమాన్యం డయాజియో కంపెనీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీని దక్కించుకునేందుకు అదానీ గ్రూప్స్ తీవ్రంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. 18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ రెట్టింపైంది. ఈ సమయంలో ఫ్రాంచైజీని విక్రయించడం ద్వారా డయాజియో గరిష్ట లాభాలను పొందాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మద్యం వ్యాపారం చేసే డయాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారులు తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంగా పెట్టాలనే యోచనలో డయాజియో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గా ఉన్న జేఎస్డబ్ల్యూ, పార్ట్ జిందాల్, అథర్ పునానుల్లా మరో 2 అమెరికన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ పార్టీ జిందాల్ కంపెనీకి ఢిల్లీ క్యాపిటల్స్ 50% వాటా ఉంది. అతను ఆర్సీబీని కొనుగోలు చేస్తే లీగ్ రూల్స్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ వాటాలను విక్రయించాల్సి ఉంటుంది. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అయిన అథర్ పునవల్లా కూడా ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన 2 ఈక్విటీ సంస్థలు కూడా ఆర్సీబీని కొనుగోలు చేయాలనుకుంటున్నాయని తెలుస్తోంది. ఆర్సీబీ జట్టు ధరను $2 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 16,834 కోట్లుగా డయాజియో కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ డీల్ జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఫ్రాంచైజీకి చెల్లించే అత్యధిక ధరగా ఇది రికార్డులకెక్కుతుంది.